Respected Principal Sir and Director Samini Sir and INS Sir, in-charge Madam, teachers and my dear students. Listen carefully. Sir వాళ్ళందరూ మీకు guidance ఇవ్వడం జరిగింది. I will give just history. I repeat the history before 1947. Brief history. Listen girls. Ma, వినండి. Right. 1947 August 15, India got independence. Everybody knows. But 1947 కంటే ముందు, Before 1947, how to achieve freedom? Freedom అనేది మనం ఎట్లా అచీవ్ చేసినాం? First 1600లో, అంటే మీరంతా 1600 నుంచి 1947 అంటే చెప్తాగా ఏముండదండి, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఇండియాకి ట్రేడ్ కోసం మనకు యూరోపియన్స్ రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ స్పైసెస్ అనేవి దొరుకుతాయి మన ఇండియాలో. స్పైసెస్ అంటే మీకు తెలుసు, కేరళలో ఫేమస్ అనమాట. స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటాం కేరళని. ఆ స్పైసెస్ అనేవి యూరోప్లో దొరకవు, కాబట్టి ఇండియాతో ట్రేడ్ చేయాల్సి వచ్చింది అనమాట. 1457 కంటే ముందు ఒక ల్యాండ్ ట్రేడ్ రూట్ అనేది ఉంది ఇండియాకి యూరప్కి మధ్య. తర్వాత దాన్ని అరబ్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్నటువంటి అరబ్ ట్రేడర్స్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. యూరోపియన్స్ కి అరబ్స్ కి మధ్య క్రూసేడ్స్ అనే వార్ జరిగినాయన్నమాట. రిలీజియస్ వార్స్ అనేవి జరిగాయి. కాబట్టి వాళ్ళు ల్యాండ్ ట్రేడ్ రూట్ ని బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇండియాతోని ట్రేడ్ అనేది మస్ట్ అయింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్చేజ్ చేసినటువంటి స్పైసెస్ అనేవి యూరోప్ లో సెల్ చేసే వాళ్ళకి 400% ప్రాఫిట్ అనేది వచ్చేది. అందుకే వాళ్ళు ఇండియాతోని కానీ అలాగే ఇండోనేషియా, చైనా లాంటి కంట్రీస్ తోని ట్రేడ్ చేయాల్సింది కంపల్సరీగా ఉంది అనమాట. అందుకే డిస్కవర్ ద సీ రూట్ ని డిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత వాస్కో డ గామా చేసిందని మీకు తెలుసు అందరికీ కూడా. ఆ తర్వాత 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చే వాళ్ళు ఇండియా నుంచి ట్రేడ్ ని కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఇండియా నుంచి స్పైసెస్ కానీ క్లాత్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు దానికి బదులుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సిల్వర్ అండ్ గోల్డ్ అనేది ఇండియాకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. బట్ దానివల్ల ఏమైంది అంటే ఇండియా అనేది ఎక్కడ రిచెస్ట్ అవుతుందో అనే ఉద్దేశంతో ఏం చేశారంటే, ఎక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి యూరోపియన్ కంపెనీస్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఒకవేళ మనం కంటిన్యూస్ గా స్పైసెస్ కనుక బై చేస్తే మన గోల్డ్ సిల్వర్ అంతా కూడా ఎంటీఏ ఇండియా రిచెస్ట్ అవుతుంది. కాబట్టి మీకు దానికి బదులుగా ఇంకేమైనా మీరు అక్కడే ఇండియాలో క్రియేట్ చేసుకోవాలి ఒకటి కావాల్సిన చేయడంతోనే వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ ని ఆక్యుపై చేయడానికి ట్రై చేయడం జరిగింది అన్నమాట. అట్లా ఇండియాలో ఉన్నటువంటి చాలా ఏరియాస్ ని మొఘల్ ఎంపైర్స్ రూల్ చేస్తున్నటువంటి టైంలో మెల్లమెల్లగా వీక్ ఎంపైర్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఔరంగజేబ్ తర్వాత వీక్ ఎంపైర్స్ ఉన్నటువంటి టైంలో ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ ని కూడా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది అన్నమాట. ఆ టైంలో మనకు 1857లో ఫస్ట్ ఇండియన్ రివోల్ట్ కూడా రావడం జరిగింది. దాంట్లో చాలా మంది ఇండియాలో ఉన్నటువంటి మొఘల్ ఎంపైర్ ని మళ్ళీ కింగ్ గా ఎంపైర్ గా ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు బ్రిటిష్ కి అగెన్స్ట్ గా ఫైట్ చేసారు. ఫైనల్ గా అందులో మనకు విన్ అనేది రాలేదు అన్నారు. కాకపోతే ఆ జీల్ అనేది కంటిన్యూ కావడం జరిగింది అన్నారు. ఆ తర్వాత మనకు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ ని మనకి 2 phases గా చూస్తాం, 3 phases గా చూస్తాం అన్నమాట. మోడరేట్ ఫేజ్ అని, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని, గాంధీయన్ ఫేజ్ అని చెప్పుకుంటాం. గాంధీయన్ ఎరా అంటాం. ఫస్ట్ మోడరేట్ ఫేజ్ అనేది ఏంటి అని అంటే, ఇక్కడ మనకు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చి ఇండియాలో 1857 తర్వాత 1858లో డైరెక్ట్ గా ఇండియా మొత్తాన్ని కూడా బ్రిటన్ కి సంబంధించిన క్వీన్ రూల్ చేయడం అనేది జరిగేది. అంటే మనకు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా
ఇంగ్లీష్ పార్లమెంట్ లో జరిగేవి యాక్ట్స్ అన్ని కూడా అక్కడ తయారయ్యి మనం ఫాలో అయ్యాము. ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా ఇంగ్లాండ్ లో కండక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇంగ్లాండ్ లో కండక్ట్ చేసేవాళ్ళు, ఇండియాలో కాదను. ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్ ఫేజ్ ఏంటి అని అంటే 1885 నుంచి 1905 వరకు మోడరేట్ ఫేజ్ అంటాం. 1885 లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ అంటే నాట్ ఇన్సిడెంట్, ఒక ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇండియాలో అప్పటి వరకు కూడా ఫ్రీడమ్ అనేది చేయడానికి అవసరమైనటువంటి ఒక ఆర్గనైజేషన్, కంప్లీట్ ఆర్గనైజేషన్ అనేది లేదు. కాబట్టి 1895 లో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం. అంటే చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా అందులో మెంబర్స్ గా ఉండి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ కూడా పనిచేసినారు. భగత్ సింగ్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్ గా పనిచేయడం. అంటే వీళ్ళంతా కూడా మోడరేట్ ఫేజ్ ఏం జరిగింది అని అంటే ప్రీ పిటిషన్ అనేది జరిగింది అనమాట. అప్లికేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏ వర్డ్స్ ఉన్నా కానీ బ్రిటిష్ వాళ్ళకి పిటిషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ సర్వీసెస్ అనేవి ఇండియాలో కండక్ట్ చేయాలని బ్రిటిష్ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది చెప్పారు. దీన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఏమంటారంటే బెగ్గింగ్ చేయడం అని చెప్తున్నారు అన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళంటే కంప్లీట్ ఫ్రీడమ్ ని వీళ్ళు డిమాండ్ చేయలేదు అనమాట. కాబట్టి తర్వాత వచ్చినటువంటి మోడరేట్ ఫేజ్ తర్వాత వచ్చిన ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డిమాండింగ్ కంప్లీట్ ఫ్రీడమ్. తిలక్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ ఫ్రీడమ్ ని డిమాండ్ చేయడం పూర్ణ స్వరాజ్ గా చెప్తారు అనమాట. అదే వీళ్ళు చేసినటువంటి మోడరేట్ ఫేజ్ లో వీళ్ళు చేసినటువంటి ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే వందే మాతరం మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్ గా బెంగాల్ అనేది నేషనల్ మూవ్మెంట్ లో చాలా మంది నేషనల్ లీడర్స్, ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ లీడర్స్ అందరూ కూడా బెంగాల్ నుంచే ఉన్నారు అన్నమాట. బెంగాల్ అనేది ఒక పెద్ద స్టేట్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ కలిసి అప్పుడు బెంగాల్ గా ఉన్నాయి. ఆ బెంగాల్ లో నేషనల్ మూవ్మెంట్ స్ట్రెంగ్తెన్ కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే దాన్ని డివైడ్ చేస్తే నేషనల్ మూవ్మెంట్ వీకెన్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేయడానికి ట్రై చేసిరు అనమాట. 1905 లో బెంగాల్ ని 2 parts గా డివైడ్ చేసిరు, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి బెంగాల్ ని వెస్ట్ బెంగాల్ అంటాం. ఆల్రెడీ బంగ్లాదేశ్ లో ఫామ్ అయినటువంటి దాన్ని ఈస్ట్ బెంగాల్ అనడం జరిగింది. ఇదే రోజున ఎప్పుడైతే బెంగాల్ డివిజన్ అయిందో త్రూఅవుట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దాన్నే మనం వందే మాతరం మూవ్మెంట్ అంటాం అనమాట. అంటే మోడరేట్ ఫేజ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చెప్పిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ రావడం జరిగింది. దాంట్లో తిలక్ లాంటి వాళ్ళు హోమ్ రూల్ లీగ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఒక్కరు కాదండి, గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ అనేది వాళ్ళ వేలో వాళ్ళ ఫైటింగ్ అనేది కంటిన్యూ చేయడం అనేది జరిగింది అనమాట. తర్వాత 1915 వరకు కూడా ఇండియాలో ఉన్న పాలిటిక్స్ కి గాంధీకి సంబంధం లేదు. 1950 వరకు గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉండడం జరిగింది. తర్వాత 1915 లో ఇండియాకి వచ్చిన తర్వాత మొత్తం 1 year వరకు కూడా ఇండియా మొత్తం కూడా తను ట్రావెల్ చేయడం జరిగింది. అంటే మొత్తం పొలిటికల్ అవేర్నెస్ అనేది తెచ్చుకోవడం జరిగింది అన్నమాట. తర్వాత తను కొన్ని నేషనల్ వైడ్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానివ్వండి, అలాగే మార్చ్ దండి సత్యాగ్రహం కానివ్వండి, లాస్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో లాస్ట్ డూ ఆర్ డై అనేటటువంటి స్లోగన్ ఇవ్వడం ద్వారా ఇండియా అంటే ఈ టైంలో కనుక మనకి ఇండిపెండెన్స్ వస్తే వస్తుంది, లేకపోతే ఆ ప్రయత్నంలో మనం చనిపోవడానికి కూడా సిద్ధమని డూ ఆర్ డై అనే స్లోగన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా 1942లో మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి 1947 ఆగస్ట్ 15 మనకు ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. 14 ఆగస్ట్ 1947లో మనకు డివైడ్ అయ్యేటప్పుడు ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అన్నమాట. అంటే ఇండియా అనేటటువంటి స్టేట్ అనేది, ఇండియా అనేది 2 parts గా రిలీజియస్ బేస్ మీద డివైడ్ కావడం అనేది ఒక శాంతింగ్ అనమాట.
ఒకటి ఏంటంటే పాకిస్తాన్. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్ తో కలిసినటువంటి ఒక పాకిస్తాన్ గా ఫామ్ అయింది 14 ఆగస్ట్ 1947. 15 ఆగస్ట్ 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం 79 ఇండిపెండెన్స్ డేస్ అనేవి సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఇండియా కూడా చాలా డెవలప్మెంట్ అనేది అడ్వాన్స్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇండియా కాదనమాట. ఇప్పుడు మనకు ట్రంప్ ఉన్నాడు. ఇంతకుముందు అమెరికా అంటే వరల్డ్ లో ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా భయపడేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లో మనం లేవంటే ఇండియా అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సైన్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, అన్ని కేటగిరీస్ లో కూడా అడ్వాన్స్మెంట్ అనేది మనకు కనపడతా ఉంది. వరల్డ్ లో కూడా 3rd హైయెస్ట్ ఎకానమీ వరకు ఇండియా అనేది మూవ్ అవుతా ఉంది అనమాట. వరల్డ్ 3rd స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఉండడం జరుగుతూ ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.